ఎంసాయాల పరబ్రహ్మ ఎలా అవుతుంది అని అడిగితే యజ్ఞ శిష్టాసి నష్టంతో ఉచితే సర్వ విషయ ముంజితే త్యగం పాప ఏ పచంత్యాత్మ భగవద్గీత కర్మయోగం చెప్తుంది. 5 యజ్ఞాలు ప్రతి మనిషి చేయాలి. మొట్టమొదటి బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞంలో ఎక్కడ జరుగుతున్నా కళ్యాణం జరుగుతున్నా జరుగుతున్నా ఓర్పుగా వెళ్ళి ఆశాంతం కూర్చొని ఆలకించడం అనేది ఒక మహాయజ్ఞం. కాబట్టి అలా చేయగలిగేది బ్రహ్మయజ్ఞం. రెండవది దేవయజ్ఞం. ఇల్లన్నాక ఇంటికి తోరణ కట్టి గడగ పసురాసి మన చేతితో ఇంత అరటి పండున్న ఒక ముత్తైదుకి ఇవ్వగలగటం అనేది దేవయజ్ఞం. ఇది చేయకపోతే ఇంటికి గొడ్డసాటికి తేడా ఏమీ లేదు. ఇల్లు అంటే దానికి ఒక కళ ఉంటుంది, దానికి ఒక పూజా పునస్కారం ఉంటుంది, గడప పంచం చేసుకోవటం అనేది ఉంటుంది. రెండవది పూర్వయజ్ఞం. సమస్త జీవుల యొక్క జాలి జయ కలిగి ఉండటం. రెండవ అతిథి యజ్ఞం. అతిథి యజ్ఞం అంటే అందరి యొక్క ఎవరైనా అతిథులను గౌరవించటము, సాధువులకి ఎవరికైనా అన్ని చూడటం కూడా అతిథి యజ్ఞం అంట. పితృయజ్ఞం. జన్మ ఇచ్చిన తల్లి తండ్రుల్ని దేవతల్లాగా పూజించటం అనేది ఒక మహాయజ్ఞం. ఈ 5 తప్పనిసరిగా చేస్తున్న వాడు ఈ కర్మ నుండి విముక్తి అవుతున్నాడు. ఈ 5 చేయలేకపోతే చేస్తున్న కర్మ నుండి విముక్తి అవుతున్నాడు. విముక్తి కావట్లేదు. ఇది జరిగింది. కాబట్టి అందరూ కూడా చిన్న దీపారాధనతో మొదలైసాం ఈ గుడి దగ్గర. స్వామివారి యొక్క ఆంజనేయ స్వామి ప్రతిష్ట పెంచాలని తప్ప ఇందులో నాకు ఏ విధమైన లాభాపేక్ష లేదు. అందరం కలిసి ప్రతి మంగళవారం నిత్యహారతి ఇస్తూ స్వామివారి ప్రతిష్టను పెంచడానికి, గుడిని పెంచడానికే తప్ప దక్షిణలు పెంచడాలు ఏమీ లేవు. ఉచితం అంతా కూడా. అంతా మందే చెప్పి శుభ్రంగా చేస్తున్నాం. ట్రస్టీ గారు కూడా మాకు బాగా సహకరించి నేను ప్రోత్సహించాను. నోటి మాట అంటే సాగిరంతా ఆయన బుధాన్ని వేసుకున్నాను. ఎక్కడో అమరావతి నుంచి ఇక్కడికి ప్రేమతో వచ్చారు. ఎన్ని గుళ్ళు లేవండి మధ్యలో. కానీ పచ్చుల బీడికైనా నడిపించి స్వామి అనుగ్రహం ఇక్కడ పూజ చేసుకోవాలని ఉంది. స్వర్ణలక్ష్మి పూజ అని చెప్తే మార్గశిర మహాలక్ష్మికి ఆ పూజ వాళ్ళ ఇంట్లో చేసామండి. అప్పుడు వీడియో తీసి అందరికి పంపించాం. కాబట్టి మీరు అందరూ కూడా సదాభక్తులు కలిగి ఉండి, దాన ధర్మాలు కలిగి ఉండి, అందరూ కూడా సుఖంగా వర్ధిల్లి ఇలాంటి పూజల్లో పద్దాకా పాల్గొనండి. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళండి.